అందరికీ నమస్కారం. అవర్ పాస్ట్ 2లో థర్డ్ చాప్టర్ ది ఢిల్లీ సుల్తాన్స్. In chapter 2, we saw that religions like the Kaveri Delta become the center of large kingdoms. Did you notice that there was no mention of a kingdom with Delhi as its capital? ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాప్టర్ 2ని చూసుకున్నట్టయితే మనం అక్కడ రీజియన్స్ గురించి, ప్రాంతాల గురించి చెప్పారు. కావేరీ డెల్టా ప్రాంతం గురించి, ఇంకా లార్జ్ కింగ్డమ్స్, పెద్ద పెద్ద కింగ్డమ్స్ గురించి చెప్పారు. వాటి సెంటర్స్ గురించి కూడా చెప్పారు. కానీ మీరు గమనించారా, అక్కడ ఎక్కడ కూడా ఢిల్లీ క్యాపిటల్గా ఉన్నట్టు ఎక్కడ చర్చించలేదు. దట్ వాజ్ బికాజ్, అది ఎందుకంటే ఢిల్లీ బికేమ్ అన్ ఇంపార్టెంట్ సిటీ ఓన్లీ ఇన్ ది 12th century. 12వ శతాబ్దం నుంచి మాత్రమే ఢిల్లీ అనేది ఒక ఇంపార్టెంట్ సిటీ అయ్యింది అని చెప్తున్నారు. టేక్ ఏ లుక్ అట్ టేబుల్ 1. టేబుల్ 1ని చూడమని చెప్తున్నారు. ఇది ఢిల్లీ ఫస్ట్ బికమ్ ది క్యాపిటల్ ఆఫ్ ఏ కింగ్డమ్ అండర్ ది టొమారా రాజ్పుట్స్. ఢిల్లీ అనేది ఫస్ట్ టొమారా రాజ్పుట్స్కి క్యాపిటల్గా ఉంది. హూ వర్ డిఫీటెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది 12th century బై ది చహానాస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు 12వ శతాబ్దంలో చహానాస్ అనే రాజులను ఓడిపించారు. ఆల్సో రిఫర్డ్ యాజ్ చహామనస్, వాళ్ళనే చహామనస్ అని కూడా పిలుస్తారు. ఆఫ్ అజ్మర్, అజ్మర్ ఉంటారు. ఇట్ వాజ్ అండర్ ది టొమారాస్ అండ్ చహానాస్ దట్ ఢిల్లీ బికేమ్ అన్ ఇంపార్టెంట్ కమర్షియల్ సెంటర్. ఇది టొమారాస్, చహానాస్కి చాలా కమర్షియల్ ఇంపార్టెంట్ సెంటర్ అనేది అయింది ఈ ఢిల్లీ అనేది. మెనీ రిచ్ జైనా మెర్చెంట్స్ లివ్డ్ ఇన్ ది సిటీ అండ్ కన్స్ట్రక్టెడ్ సెవెరల్ టెంపుల్స్. ఇక్కడ జైన మతానికి సంబంధించిన చాలా వ్యాపారస్తులు రిచ్గా ఇక్కడ ఉండేవారు, అంటే ఎక్కువ ధనవంతులు ఇక్కడ ఉండేవారు. వీళ్ళు అనేక గుళ్ళు కూడా కట్టిపించారు. కాయిన్స్ మింటెడ్ హియర్ కాల్డ్ ఢిల్లీ వాల్. ఇక్కడ ముద్రించిన కాయిన్స్ని ఢిల్లీ వాల్ అని పిలుస్తారు. హ్యాడ్ ఏ వైడ్ సర్క్యులేషన్, దీనికి చాలా విస్తృతమైన సర్క్యులేషన్ అనేది ఉంది. ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఢిల్లీ ఇంటూ ఏ క్యాపిటల్ దట్ కంట్రోల్డ్ వాస్ట్ ఏరియాస్ ఆఫ్ ది సబ్కాంటినెంట్ స్టార్టెడ్ విత్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది 13th century. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఢిల్లీ క్యాపిటల్ కంట్రోల్ అనేది చాలా విస్తృతమైన ఏరియాలో, అంటే చాలా ఎక్కువ ఉంది ఈ సబ్ కాంటినెంట్లో. దానికి స్టార్టింగ్ ఫౌండేషన్ అయితే ఢిల్లీ సుల్తాన్స్ మొదలుపెట్టారు 13వ శతాబ్దంలో అని చెప్తున్నారు. Take a look at table 1 again and identify the 5 dynasties that together made the Delhi Sultan. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టేబుల్ 1 మళ్ళీ ఇంకొకసారి చూసి ఆ 5 రాజవంశాల గురించి వాళ్ళందరూ కలిసి ఢిల్లీ సుల్తానేట్ని ప్రారంభించారు అని చెప్తున్నారు. ది ఢిల్లీ సుల్తాన్ బిల్ట్ మెనీ సిటీస్ ఇన్ ది ఏరియా దట్ వీ నౌ నోన్ యాజ్ ఢిల్లీ. ఈ ఢిల్లీ సుల్తాన్ అనేవారు ఈ ఏరియాలో చాలా ఏరియాని ఎక్కువ సిటీస్ అనేది కట్టారనమాట, నిర్మించారు. దాన్ని ఇప్పుడు మనం ఢిల్లీ అని పిలుస్తున్నాం ప్రస్తుతం. లుక్ అట్ మ్యాప్ 1 అండ్ లొకేట్ ఢిల్లీ ఐ కుహ్నా, సిరి అండ్ జహాన్పహాన్. ఇక్కడ చూడండి, దీన్ని చూసి ఇందాక చెప్పిన జహాన్పహాన్ అనేది చూడండి, సిరి జహాన్పహాన్ అనేది ఇక్కడ ఉంది. ఢిల్లీ ఐ కుహ్నా అనేది దాని కింద ఉంది. ఇది టేబుల్ 1 మనం చూసుకున్నట్టయితే రాజ్పుత్ డైనాసిటీస్కి టొమారస్, అంగపాల, చహానాస్, పృథ్వీరాజ్ చహానా అనే వాళ్ళు ఉన్నారు. దీంట్లో టొమారస్ ఎర్లీ 12వ శతాబ్దం నుంచి 1165 వరకు పాలించారు. అలాగే అంగపాల అనేవాళ్ళు 1130 నుంచి 1145 వరకు. చహానాస్ అనేవాళ్ళు 1165 నుంచి 1192 వరకు. పృథ్వీరాజ్ చహానా అన్న అతను 1175 నుంచి 1192 వరకు పరిపాలించారు. ఇక్కడ చూడండి, ఇల్టుట్మిష్ టామ్ అంటే ఇల్టుట్మిష్ యొక్క సమాధి ఇది. ఇక్కడ ఎర్లీ టర్కిష్ రూలర్స్ని చూసినట్టయితే 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. కుతుబుద్దీన్ అయాబ్ అనే అతను 1206 నుంచి 1210 వరకు. షంసుద్దీన్ ఇల్టుట్మిష్ అనే అతను 1210 నుంచి 1236 వరకు. రజియా ఇమొకాలేడి 1236 నుంచి 1240 వరకు. జియాసుద్దీన్ బాల్బన్ 1266 నుంచి 1287 వరకు. ఇది చూసినట్టయితే అలాయ్ దర్వాజా అన్నమాట. ఖల్జీ డైనాసిటీస్ గురించి చూసుకున్నట్టయితే వాళ్ళు 1290 నుంచి 1320 వరకు పరిపాలించారు.
వీళ్ళలో జలాలుద్దీన్ ఖల్జీ అనే అతను 1290 నుంచి 1296 వరకు, అల్లుద్దీన్ ఖల్జీ అనే అతను 1296 నుంచి 1316 వరకు. ఇంకా తుగ్లక్ డైనాసిటీని చూసుకున్నట్టయితే, తుగ్లక్ రాజవంశాన్ని చూసుకున్నట్టయితే వీళ్ళు 1320 నుంచి 1414 వరకు పరిపాలించారు. జియాసుద్దీన్ తుగ్లక్ 1320 నుంచి 1324 వరకు. మహమ్మద్ తుగ్లక్ అనేవాళ్ళు 1324 నుంచి 1351 వరకు. ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాళ్ళు 1351 నుంచి 1388 వరకు పరిపాలించారు. అలాగే సైదీన్ డైనస్టీ చూసుకున్నట్టయితే ఖిజిర్ ఖాన్ అనే అతను 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. దాంట్లో 1414 నుంచి 1421 వరకు పరిపాలించారు. ఈ రాజవంశం అనేది 1414 నుంచి 1451 సంవత్సరాల వరకు పరిపాలించినట్టు చెప్తున్నారు. లోధి డైనస్టీ చూసుకున్నట్టయితే బహదూర్ లోధి 1451 నుంచి 1489 వరకు పరిపాలించారు. కానీ ఈ రాజవంశం అనేది 1451 నుంచి 1526 వరకు పరిపాలించింది. ఇది చూసినట్టయితే ఫిరోజ్ షా తుగ్లక్స్ టాంబ్, ఇది ఫిరోజ్ షా తుగ్లక్ సమాధి. ఫైండింగ్ అవుట్ అబౌట్ ది ఢిల్లీ సుల్తాన్ గురించి తెలుసుకుందాం. ఆల్తో ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రొవైడ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా శాసనాలు, నాణాలు, ఆర్కిటెక్చర్ అనేది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎస్పెషల్లీ వాల్యుబుల్ ఆర్, దీంట్లో బాగా వాల్యుబుల్ ఏంటంటే హిస్టరీస్ తరిక్ సింగులర్, తబారిక్ ప్లూరల్, రిటన్ ఇన్ పర్షియన్ ది లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ది ఢిల్లీ సుల్తాన్స్. ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించిన పరిపాలన అంతటినీ పర్షియన్ భాషలో రాసిన అడ్మినిస్ట్రేషన్ ద్వారా తెలుస్తుంది. దాన్ని తరిక్ అని సింగులర్లో, తవారిక్ అని ప్లూరల్లో పిలుస్తారన్నమాట. ఏకవచన బహువచనాల్లో పిలుస్తారు. ఇలా ఇక్కడ డయాగ్రామ్స్ చూడండి. ఫిగర్ 1 ఇది చూసినట్టయితే 4 స్టేజెస్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ ఏ మనోస్క్రిప్ట్. ఈ 4 కూడా మనోస్క్రిప్ట్ని తయారు చేసే పట్టాలన్నమాట. ఈ ప్రిపేరింగ్ ది పేపర్, అక్కడ ప్రెస్ చేసి పేపర్ తయారు చేయడం అనేది మనం చూస్తున్నాం. బి రైటింగ్ ది టెక్స్ట్, దాని మీద రాయడం చూస్తున్నాం. అండ్ సీని చూసుకున్నట్టయితే మెల్టింగ్ గోల్డ్ టు హైలైట్ ఇంపార్టెంట్, ఇక్కడ గోల్డ్ని కరిగించి ఇంపార్టెంట్ పాయింట్స్కి వేస్తున్నారు అని చెప్తున్నారు. వర్డ్స్ అండ్ ప్యాసేజెస్ కూడా అది వేయడం జరుగుతుంది. డి ప్రిపేరింగ్ ది బైండింగ్, అలా తయారు చేసిన దానికి బైండింగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. డూ యూ థింక్ ది సర్కిల్ ఆఫ్ జస్టిస్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ టర్మ్ టు డిస్క్రైబ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది కింగ్ అండ్ హిస్ సబ్జెక్ట్స్? ఇక్కడ చూడండి, ది ఆథర్స్ ఆఫ్ తవారిక్ వర్ లెర్నడ్ మ్యాన్. ఇక్కడ తవారిక్ రాసిన ఆథర్ అనేది అతను బాగా నేర్చుకున్న మనిషిగా చెప్తున్నారు. సెక్రటరీస్, అడ్మినిస్ట్రేటర్స్, పోయిట్స్ అండ్ courtiers who both recounted events and advised rules on governance, emphasizing the importance of just rule. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ నేర్చుకున్న ప్రజలు, సెక్రటరీస్ ఉన్నారు, ఇందులో అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, కబులు ఉన్నారు, కోర్టియర్స్ న్యాయవాదులు, న్యాయశాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అందరూ కూడా రూలర్స్కి అడ్వైస్ ఇస్తూ ఉంటారనమాట. గవర్నెన్స్ మీద, ఇంపార్టెన్స్ జస్ట్ రూల్ మీద, ఇలాంటి అన్నిటి మీద. ది సర్కిల్ ఆఫ్ జస్టిస్, న్యాయానికి చూసుకున్నట్టయితే ఫక్రీ ఐ ముదాబిర్ రోట్ ఇన్ ది 13th century. ఇది 13వ శతాబ్దంలో ఫక్రీ ఐ ముదాబిర్ రాశారు. ఏ కింగ్ కెనాట్ సర్వైవ్ వితౌట్ సోల్జర్స్. రాజు అనేవాడు సైనికులు లేకపోతే రాజు లేడు అని చెప్తున్నారు. అండ్ సోల్జర్స్ కెనాట్ లివ్ వితౌట్ సాలరీస్. సైనికులు జీతాలు లేకుండా బ్రతకలేరు అని చెప్తున్నారు. సాలరీస్ కమ్ ఫ్రమ్ ది రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ పీసెంట్స్. ఈ మనకి శాలరీస్ ఇచ్చేవన్నీ కూడా రెవెన్యూ కలెక్ట్ చేసిన దగ్గర నుంచే వస్తున్నాయి, అవి కూడా రైతుల దగ్గర నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. బట్ పీసెంట్స్ కెన్ పే రెవెన్యూ ఓన్లీ వెన్ దే ఆర్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ. కానీ రైతులు ఎప్పుడు రెవెన్యూ చెల్లించగలుగుతారంట? వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధిలో ఉండి సంతోషంగా ఉంటారో అప్పుడు. దిస్ హ్యాపెన్స్ వెన్ ది కింగ్ ప్రమోట్స్ జస్టిస్ అండ్ హానెస్ట్ గవర్నెన్స్. ఇది న్యాయము అవుతుంది, హానెస్ట్ గవర్నెన్స్ కూడా అవుతుంది. ఇలాంటిది రాజు కనుక పరిపాలన చేస్తే అని చెప్తున్నారు. కీప్ ది ఫాలోయింగ్ అడిషనల్ డీటెయిల్స్ ఇన్ మైండ్. ఇంకొంచెం అడిషనల్ డీటెయిల్స్ అనేవి చెప్తున్నారు, అవి గుర్తుంచుకోమని చెప్తున్నారు. ది ఆథర్స్ ఆఫ్ తవారిక్ లివ్డ్ ఇన్ సిటీస్ మెయిన్లీ ఢిల్లీ అండ్ హార్డ్లీ ఎవర్ ఇన్ విలేజెస్. ఈ ఆథర్స్ తవారిక్ సిటీస్లో
మెయిన్ ఢిల్లీలో ఉండేవారు, అలాగే కష్టతరంగా విలేజెస్లో ఉండేవారు అని చెప్తున్నారు. దే ఆఫ్టెన్ రోడ్ దేర్ హిస్టరీస్ ఫర్ సుల్తాన్స్ ఇన్ ది హోప్ ఆఫ్ రిచ్ రివార్డ్స్. వాళ్ళు సుల్తాన్ యొక్క హిస్టరీ చరిత్రను ఎందుకు రాసేవారంట? వాళ్ళకి మంచి రివార్డ్స్ అనేవి వస్తాయనే ఆశతో రాసేవారనమాట. దీస్ ఆదర్స్ అడ్వైజ్డ్ రూలర్స్ ఆన్ ది నీడ్ టు ప్రిజర్వ్ అన్ ఐడియల్ సోషల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ బర్త్ రైట్ అండ్ జెండర్ డిస్టింక్షన్స్. వీళ్ళు చాలా ఆదర్శమైన అధికారులుగా ఉండేవారు, విభిన్న పద్ధతుల్లో పరిపాలించేవారు. పాలించడం అనేది వాళ్ళ జన్మ హక్కుగా చెప్తూ ఇక్కడ చిత్రీకరించారు. దేర్ ఐడియాస్ వర్ నాట్ షేర్డ్ బై ఎవ్రీబడి. అవి అందరికీ తెలియజెప్పారంట. ఇన్ 1236 సుల్తాన్ ఇల్టుట్మిష్ డాక్టర్ రజియా బికేమ్ సుల్తాన్. ఇక్కడ 1236లో సుల్తాన్ ఇల్టుట్మిష్ డాక్టర్ రజియా అనే ఆమె సుల్తాన్ అయ్యారు. ది క్రానికలర్ ఆఫ్ ది ఏజ్, ఇది చరిత్రకారుల యుగంలో. మిన్హాజ్ ఐ సిరాజ్ రికాగ్నైజ్డ్ దట్ షీ వాజ్ మోర్ ఏబుల్ అండ్ క్వాలిఫైడ్ దాన్ ఆల్ హర్ బ్రదర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చరిత్రకారులు, ఈ మిన్హాజ్ ఐ సిరాజ్ అనే ఆమె వాళ్ళ అన్నదమ్ముల కన్నా కూడా మంచి క్వాలిఫై ఈమెకి రాజు అయ్యే యోగ్యత ఉంది అని చెప్తున్నారు. బట్ హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ అట్ హ్యావింగ్ ఏ క్వీన్ యాజ్ రూలర్. కానీ అతనికి ఒక క్వీన్ రూలర్గా ఉండడం ఇష్టం లేదు. నెవర్ ది నోబుల్స్ హ్యాపీ అట్ ది అటెంప్ట్స్ టు రూల్ ఇండిపెండెంట్లీ. వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పరిపాలించుకోవాలి అనుకున్నారు. షీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది థ్రోన్ ఇన్ 1240. ఈమె 1240లో రాజసింహాసనం నుంచి తొలగించబడింది అని చెప్తున్నారు. బర్త్ రైట్కి సంబంధించి, జెండర్ డిస్ట్రిక్షన్స్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి చూడండి. అలాగే వాట్ మిన్హాజ్ ఐ సిరాజ్తో అబౌట్ రజియా. మిన్హాజ్ ఐ సిరాజ్ అనే వాళ్ళు రజియా గురించి ఏం అనుకుంటున్నారో చూద్దాం. మిన్హాజ్ ఐ సిరాజ్ థాట్ దట్ ద క్వీన్స్ రూల్ వెంట్ ఎగ్నెస్ట్ ది ఐడియల్ సోషల్ ఆర్డర్ క్రియేటెడ్ బై గాడ్. ఇక్కడ మిన్హాజ్ ఐ సిరాజ్ అనే అతను క్వీన్కి రూలర్గా ఉండే దానికి వ్యతిరేకంగా పోరాడాలి, సోషల్ ఆర్డర్ క్రియేటెడ్ బై గాడ్. అలాంటి ఒక సోషల్ ఆర్డర్ అనేది దేవుడు తయారు చేశాడు అని చెప్తున్నారు. ఇన్ విచ్ ఉమెన్ వర్ సపోజ్డ్ టు బి సబార్డినేట్ టు మెన్. అది ఉమెన్ సబార్డినేట్గా ఉన్నప్పటికీ హీ దేర్ ఫోర్ ఆస్క్డ్, అప్పుడు ఏమడుగుతున్నారు, ఇన్ ది రిజిస్టర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, ఇలాంటి గాడ్ క్రియేషన్లో సిన్స్ హర్ అకౌంట్ డిడ్ నాట్ ఫాల్ అండర్ ది కాలమ్ ఆఫ్ మెన్. ఆమె పురుషుల యొక్క కాలంని తగ్గించకూడదు అని చెప్తున్నారు, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. హౌ డిడ్ షీ గెయిన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ హెర్ ఎక్సలెంట్ క్వాలిటీస్. ఆమె ఎలా సంపాదించింది ఈ ఎక్సలెంట్ క్వాలిటీస్ అన్ని. ఆన్ హెర్ ఇన్స్క్రిప్షన్ అండ్ కాయిన్స్ రజియా మెన్షన్డ్ దట్ షీ వాజ్ ది డాక్టర్ ఆఫ్ సుల్తాన్ ఇల్టుట్మిష్. ఇక్కడ రజియా కాయిన్స్లోని, ఇన్స్క్రిప్షన్స్లోని సుల్తాన్ ఇల్టుట్మిష్ డాక్టర్గా వేయించింది. దిస్ వాజ్ ఇన్ కాంట్రాస్ట్ టు ది క్వీన్ రుద్రమదేవి. ఇది రుద్రమదేవికి దాదాపుగా 1262 నుంచి 1289 వరకు ఆఫ్ ది కాకతీయ డైనాసిటీ ఆఫ్ వరంగల్. రుద్రమదేవి యొక్క పరిపాలన గురించి చెప్తున్నారు. కాకతీయ రాజవంశానికి చెందిందేమే వరంగల్లో ఉంటుంది అని చెప్తారు. పార్ట్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్. ఈ వరంగల్ అనేది మోడర్న్ ఆంధ్రప్రదేశ్లో భాగం అని చెప్తున్నారు. రుద్రమదేవి చేంజ్డ్ హెర్ నేమ్ ఆన్ హెర్ ఇన్స్క్రిప్షన్ అండ్ ప్రిటెండెడ్ షీ వాజ్ ఏ మ్యాన్. రుద్రమదేవి ఆమె పేరును మార్చుకుని ఒక మగవాళ్ళలాగా నటించారు అని చెప్తున్నారు ఇన్స్క్రిప్షన్స్లో. అనదర్ క్వీన్ దిద్దా రూలర్ ఇన్ కాశ్మీర్. ఇంకా వేరే రాణి కూడా దిద్దా అనే రాణి కూడా కాశ్మీర్ని పరిపాలించిందంట 980 నుంచి 1003 వరకు. హెర్ టైటిల్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఆమె టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట. ఇట్స్ కమ్ ఫ్రమ్ దీది. అది దీది అనే పదం నుంచి వచ్చిందంట. ఆర్ ఎల్డర్ సిస్టర్, లేదంటే పెద్ద అక్క కింద పరిగణిస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఎఫెక్షనేట్ టర్మ్ గివెన్ టు ఏ లవ్డ్ రూలర్ బై హెర్ సబ్జెక్ట్స్. ఆప్యాయతగా, ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆప్యాయతగా వాళ్ళకి నచ్చిన రూలర్కి వాళ్ళ పరిపాలన మీద ఈ బిరుదు వచ్చింది అని చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ మిన్హాజ్ ఐడియాస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మిన్హాజ్ ఐడియాస్ను మన ఓన్ వర్డ్స్లో రాయమని చెప్తున్నారు. డూ యూ థింక్ రజియా షేర్డ్ దీస్ ఐడియాస్. రజియా ఇవి షేర్ చేశారని మీరు అనుకుంటున్నారా అని అడుగుతున్నారు. వై డూ యూ థింక్ ఇట్ వాజ్ సో డిఫికల్ట్ ఫర్ ఏ ఉమెన్ టు బి ఏ రూలర్. ఎందుకని ఒక ఆడవాళ్ళు
రా రాణిగా అదే రాజ్యాన్ని పరిపాలించడానికి కష్టతరం అవుతుంది అని అడుగుతున్నారు. మేజర్ సిటీస్ క్యాప్చర్డ్ బై సహముద్దీన్ ఇల్తుత్మిష్ ఫ్రమ్ గరీజన్ టౌన్ టు ఎంపైర్ ది ఎక్స్పెన్షన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గరీజన్ సామ్రాజ్యంలో ఢిల్లీ సుల్తాన్ యొక్క ఎక్స్పెన్షన్ గురించి చెప్తున్నారు. ఈ మ్యాప్ బాగా గమనించండి. అలాగే హింటర్లాండ్ అనే పదానికి అర్థం ఏంటంటే ది ల్యాండ్ adjacent to a city or port that supply it with goods and services. గరిజన్ టౌన్కి ఏ ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్ విత్ షోల్జర్స్ అనేది అర్థం వస్తుంది. ఇన్ ది ఎర్లీ 13th century ది కంట్రోల్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్ రేర్లీ వెంట్ బియాండ్ హెవీలీ ఫోర్టిఫైడ్ టౌన్స్ ఆక్యుపైడ్ బై గారిసన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ కంట్రోల్ అనేది చాలా రేర్గా వెళ్ళి హెవీ ఫోర్టిఫికేట్ టౌన్ ఆక్యుపైటెడ్ బై గారిసన్స్. ఇది చాలా సారవంతమైన ఇంకా ఆక్యుపైడ్ చేయబడింది అనమాట గరిసన్స్ నుంచి. ది సుల్తాన్ సెల్మన్ కంట్రోల్ ది హింటర్లాండ్ ఆఫ్ ది సిటీస్ అండ్ వర్ దెర్ ఫోర్ డిపెండెంట్ అపాన్ ట్రేడ్. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు అరుదుగా కంట్రోల్ చేసి హింటర్లాండ్ అనే పదం గురించి మనం అర్థం తెలుసుకున్నాం కదా, ఆ సిటీస్కి డిపెండ్ అయ్యే అది వ్యాపారం మీద డిపెండ్ అయ్యి ఉంది అని చెప్తున్నారు. ట్రిబ్యూట్ ఆర్ ప్లండర్ ఫర్ సప్లైస్. ఇక్కడ కప్పము లేదా దోపిడీ విధంగా సప్లైస్ అనేవి జరుగుతుంటాయి అని చెప్పారు. కంట్రోలింగ్ గరిసన్స్ టౌన్స్ ఇన్ డిస్టెంట్ బెంగాల్ అండ్ సింధ్ ఫ్రమ్ ఢిల్లీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఈ గరిసన్స్ టౌన్స్ అనేది బెంగాల్ నుంచి ఢిల్లీ వరకు సింధు ప్రాంతం నుంచి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. రెబెలియన్ వార్ ఎవర్ బ్యాడ్ వెదర్ కుడ్ స్నాప్ ఫ్రాగైల్ కమ్యూనికేషన్ రూట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కమ్యూనికేషన్ రూట్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉన్నాయని చెప్తున్నారు. ఢిల్లీ అథారిటీస్ వాజ్ ఆల్సో ఛాలెంజ్డ్ బై మంగోల్ ఇన్వేషన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బై గవర్నర్స్ హూ రెబెల్డ్ అట్ ఎనీ సైన్ ఆఫ్ ది సుల్తాన్స్ వీక్నెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఢిల్లీ అథారిటీ ఛాలెంజ్ అనమాట. మంగోల్ నుంచి కూడా దండయాత్రలు అనేవి వచ్చేవి ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బై గవర్నర్స్, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ గవర్నర్స్ నుంచి. హూ రెబెల్డ్ అట్ ఎనీ సైన్ ఆఫ్ ది సుల్తాన్స్ వీక్నెస్. వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ యొక్క వీక్నెస్ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ది సుల్తానేట్ బేర్లీ సర్వైవ్డ్ దీస్ ఛాలెంజెస్. వీళ్ళు చాలా కోమలంగా బయటపడ్డారనమాట ఈ ఛాలెంజెస్ నుంచి. ఇట్స్ కాన్సలిడేషన్ అక్యూర్డ్ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ జియాసుద్దీన్ బాల్బన్ అండ్ ఫర్దర్ ఎక్స్పెన్షన్ అండర్ అలావుద్దీన్ ఖల్జీ అండ్ ముహమ్మద్ తుగ్లక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ ఏకీకరణ అయ్యి వాళ్ళ ప్రాంతాన్ని జియాసుద్దీన్ బాల్బన్ ఇంకా ఎక్కువ చేశారనమాట. ఫర్దర్ ఎక్స్పెన్షన్ అండర్ అలావుద్దీన్ ఖల్జీ అండ్ ముహమ్మద్ తుగ్లక్ వీళ్ళ వరకు కూడా ఎక్స్పెండ్ చేశారు అని చెప్తున్నారు. ది ఫస్ట్ సెట్ ఆఫ్ campaigns along the interfrontier of the Sultanate aimed at consolidating the hinterlands of the garrison towns. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ క్యాంపెయిన్ అనేది ఇంటర్నల్ ఫ్రంట్ లోపల సరిహద్దులో సుల్తానేట్ గోల్ పెట్టుకున్నారనమాట. ఎయిమ్డ్ అట్ ఏకీకృతం చేయాలనుకున్నారు హింటర్లాండ్స్ని గరిజన్ టౌన్స్ నుంచి. డ్యూరింగ్ దీస్ క్యాంపెయిన్స్ ఫారెస్ట్స్ వర్ క్లియర్డ్ ఇన్ ది గంగా యమునా డోబ్ అండ్ హంటర్ గ్యాదరర్స్ అండ్ పాస్టరలిస్ట్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ దేర్ హ్యాబిటేట్. ఇక్కడ తర్వాత ఏం చేశారంట క్యాంపెయిన్స్ ఫారెస్ట్ క్యాంపెయిన్స్ అదే క్లియర్ చేసి గంగా యమున పరివాహక ప్రాంతాన్ని అంతటినీ క్లియర్ చేసి హంటర్ గ్యాదరర్స్ని మత సంబంధమైన వాళ్ళను ఎక్స్పెల్డ్ ఫ్రమ్ దేర్ హ్యాబిటేట్ వాళ్ళ నివాసం నుంచి బహిష్కరింపు చేశారన్నమాట. దీస్ ల్యాండ్స్ ఆర్ గివెన్ టు పీసెంట్స్ అండ్ అగ్రికల్చర్ వాజ్ ఎంకరేజ్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇవి రైతులకు ఇచ్చి అగ్రికల్చర్ అనేది ఎంకరేజ్ చేయబడింది అనమాట ఈ ల్యాండ్స్ని. న్యూ ఫోర్ట్రెసెస్ గారిజన్ టౌన్స్ అండ్ టౌన్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొటెక్ట్ ట్రేడ్ రూట్స్ అండ్ టు ప్రమోట్ రీజనల్ ట్రేడ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొత్త కోటలు గరిజన్ టౌన్స్ అనేవి స్థాపించి ప్రొటెక్ట్ చేయాలనుకున్నారనమాట వ్యాపార మార్గాలను. అలాగే వాళ్ళ రీజనల్ ట్రేడ్ని కూడా ప్రమోట్ చేయాలని అనుకున్నారు. ది సెకండ్ ఎక్స్పెన్షన్ అక్యూర్డ్ అలాంగ్ ది ఎక్స్టర్నల్ ఫ్రంటరీ ఆఫ్ ది సుల్తానేట్. ఇంకొకటి ఏంటంటే ఇందాక చూసుకున్నట్టయితే ఇంటర్నల్ ఫ్రంటరీ గురించి చెప్పారు కదా, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్రంటరీ అంటే
బయట సరిహద్దు ప్రాంతం గురించి చెప్తున్నారు, అది ఎక్స్పెండ్ చేయాలి అనుకున్నారు. మిలిటరీ ఎక్స్పెండేషన్స్ ఇంటూ సౌతర్న్ ఇండియా స్టార్టెడ్ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ అలావుద్దీన్ ఖల్జీ. ఈ మిలిటరీ అనేది ఎక్స్పెండేషన్ ఎవరంటే సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసి దాన్ని ఎవరి కాలంలో జరిగిందంటే ఇదంతా కూడా అలావుద్దీన్ ఖల్జీ టైంలో. అండ్ కల్మినేటెడ్ విత్ మహమ్మద్ తుగ్లక్, ఇది కల్మినేట్ చేశారనమాట మహమ్మద్ తుగ్లక్తో పాటుగా. ఇన్ దేర్ క్యాంపెయిన్స్, వాళ్ళ క్యాంపెయిన్స్లో సుల్తానేట్ ఆర్మీస్ క్యాప్చర్డ్ ఎలిఫెంట్స్, వీళ్ళ ఆర్మీస్లో ఎలిఫెంట్స్కి క్యాప్చర్ చేశారు. హార్సెస్ అండ్ స్లేవ్స్ అండ్ క్యారీడ్ ఎవే ప్రీషియస్ మెటల్స్, హార్సెస్కి స్లేవ్స్కి ప్రీషియస్ మెటల్స్ అనేవి క్యారీ చేయడానికి మార్గాన్ని ఇచ్చారు. బై ది ఎండ్ ఆఫ్ ముహమ్మద్ తుగ్లక్స్ రీజన్, ముహమ్మద్ తుగ్లక్స్ ప్రాంతం చివర 150 years ఆఫ్టర్ సమ్ వాట్ హంబుల్ బిగినింగ్స్, 150 సంవత్సరాల తర్వాత కొంచెం హంబుల్గా ప్రారంభమైనది జరిగింది. ది ఆర్మీస్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ హ్యాడ్ మార్చెడ్ అక్రాస్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. ఈ ఢిల్లీ సుల్తాన్లు ఈ సబ్ కాంటినెంట్లో చేరారు. దే హ్యాడ్ డిఫీటెడ్ రైవల్ ఆర్మీస్ అండ్ సీజెడ్ సిటీస్, వాళ్ళు వీటన్నిటిని రైవల్ ఆర్మీస్ అన్నిటినీ ఓడించారు, అలాగే సీజ్ చేశారు ఇలాంటి సిటీస్ని. ది సుల్తానేట్ కలెక్టెడ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ది పీజెంటరీ అండ్ డిస్పెన్సెడ్ జస్టిస్ ఇన్ ఇట్స్ రీజన్. ఇక్కడ ఏం చేశారు, రైతుల నుంచి కలెక్ట్ చేశారు ట్యాక్సెస్ అనేవి, అలాగే పంపిణీ అనేది కూడా చేశారు వాళ్ళ రాజ్యంలో అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఇది చేసి వాళ్ళ రాజ్యానికి పంపిణీ చేశారు అని చెప్తున్నారు. బట్ హౌ కంప్లీట్ అండ్ ఎఫెక్టివ్ వాజ్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ సచ్ ఏ వాస్ట్ టెరిటరీ. ఇంత పెద్ద భూభాగాన్ని కంట్రోల్ చేయడం, ఇంత విస్తారమైన భూభాగాన్ని కంట్రోల్ చేయడం అనేది ఏ విధంగా సాధ్యమైంది. ఇది కూడా ఒక మ్యాప్ చూడండి. ఈ రెడ్ కలర్ అన్నీ కూడా వాళ్ళ క్యాంపెయిన్స్. ఫస్ట్ ఢిల్లీ నుంచి 1299లో గుజరాత్, 1303లో చిత్తూరు, 1301లో రణథంబోర్, ఈ తర్వాత 1305లో మండు, దాని నుంచి దేవనాగరి, 1302 నుంచి 1303లో వరంగల్, కరా నుంచి 1296లో దేవనాగరి వెళ్ళారు. అలాగే దేవనాగరి దగ్గర నుంచి యాదవాస్ వాళ్ళు, మీరు ఇదంతా చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, ఈజీగానే ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు ఎక్కువ చెప్పలేకపోతున్నాను. అలావుద్దీన్ ఖల్జీ క్యాంపెయిన్ సౌత్ ఇండియాలో జరిగిన దాని గురించి ఏ మ్యాప్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మసీదులకి సంబంధించి దాని గురించి ఇచ్చిన మ్యాటర్, ఇవన్నీ చూస్తే మనకి చదువుకుంటే ఒకసారి అర్థమవుతుంది. Quwat al-Islam Mosque and minaret built during the last decade of the 12th century. ఇది 12వ శతాబ్దం చివరిలో, లాస్ట్ డికేడ్ అంటే చివరి దశాబ్దంలో జరిగింది. కువాత్ అల్-ఇస్లాం అనే మాస్క్ అనేది. దిస్ వాస్ ది కాంగ్రిగేషన్ మాస్క్ ఆఫ్ ది ఫస్ట్ సిటీ బిల్ట్ బై ది ఢిల్లీ సుల్తాన్స్. ఇది ఢిల్లీ సుల్తాన్ చేత నిర్మించబడిన మొట్టమొదటి మసీదు అని చెప్తున్నారు. డిస్క్రైబ్స్ ఇన్ ది క్రానికల్స్ యాజ్ ఢిల్లీ ఐకునా ది ఓల్డ్ సిటీ. ఢిల్లీ ఐకునా అని చెప్పి దీన్ని చరిత్రకారులు వర్ణించారు అని చెప్తున్నారు. ది మోస్క్ వాజ్ ఎన్లార్జ్డ్ బై ఇల్తుత్మిష్ అండ్ అలావుద్దీన్ ఖల్జీ. ఇక్కడ ఈ అలావుద్దీన్ ఖల్జీ ఇంకా ఇల్తుత్మిష్ అనే వాళ్ళు దీన్ని ఎన్లార్జ్ చేశారు అని చెప్తున్నారు. ది మైనర్ వాజ్ బిల్ట్ బై 2 సుల్తాన్స్. దీనిలో చాలా పెద్ద మొత్తం 2 సుల్తాన్ నుంచి నిర్మించబడింది. కుతుబుద్దీన్ అయ్యాబ్ అండ్ ఇల్తుత్మిష్. కుతుబుద్దీన్ అయ్యాబ్ ఇంకా ఇల్తుత్మిష్ అనే ఇద్దరు దీనిలో పెద్ద మొత్తాన్ని నిర్మించారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, బేగంపురి మాస్క్ బిల్ట్ ఇన్ ది రీజన్ ఆఫ్ ముహమ్మద్ తుగ్లక్. ముహమ్మద్ తుగ్లక్ ప్రాంతంలో బేగంపురి అనే మాస్క్ని నిర్మించారు. వాస్ ది మెయిన్ మాస్క్ ఆఫ్ జహాన్ పనాహ్. ఇది మెయిన్ మాస్క్ అనమాట జహాన్ పహాన్లో. ది శాంక్చుటరీ ఆఫ్ ది వరల్డ్, హిజ్ న్యూ క్యాపిటల్ ఇన్ ఢిల్లీ. కొత్త క్యాపిటల్ అనమాట ఇది ఢిల్లీలో. శాంక్చుటరీ అంటే అభయారణ్యం, పవిత్ర స్థలం, ఏకాంత స్థలం అని అర్థం వస్తుంది. ది మసీద్ని చూసినట్టయితే ఏ మాస్క్ ఈజ్ కాల్డ్ ఏ మస్జిద్ ఇన్ అరబిక్. మాస్క్ని మస్జిద్ అని పిలుస్తారు అరబిక్లో అని చెప్తున్నారు. లిటరల్లీ ఏ ప్లేస్ వెర్ ఏ ముస్లిం ప్రాస్ట్రేట్స్ ఇన్ రివరెన్స్ టు అల్లా. ఇది
అల్లాకి గౌరవం ఇవ్వడానికి స్థాపించబడింది అని చెప్తున్నారు ముస్లిమ్స్ చేత. ఇన్ని కాంగ్రిగేషన్ మాస్క్ చూసుకున్నట్టయితే, సమ్మేళన మసీదుని చూసుకున్నట్టయితే మసీద్ ఐ జమీ ఆర్ జమా మసీద్ అని పిలుస్తారు దీన్ని. ముస్లిమ్స్ రీడ్ దేర్ ప్రేయర్స్ నమాజ్. ముస్లిమ్స్ వారి ప్రేయర్స్ అంటే నమాజ్ చేస్తారు అంటాం కదా, అవి చేస్తారు అందరూ కలిసికట్టుగా ఇక్కడ అని చెప్తున్నారు. టుగెదర్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ చూస్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ లెర్నెడ్ మేల్ యాజ్ దేర్ లీడర్ ఇమామ్. ఇక్కడ ఇమామ్ అని ఒక లీడర్ ఉంటారు, అతను మేల్ లీడర్ అయి ఉంటారు, బాగా అన్నీ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, అతనికి అందరూ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్తున్నారు. ఫర్ ది రిచువల్స్ ఆఫ్ ప్రేయర్, ఇతను ఆచారాలను ప్రే చేయడానికి ఇక్కడ పెద్దగా వ్యవహరించబడతారు అని చెప్తున్నారు. హీ ఆల్సో డెలివర్స్ ది సెర్మన్ డ్యూరింగ్ ది ఫ్రైడే ప్రేయర్. ఇతను శుక్రవారం ప్రార్థనలు ఖుత్బా అంటే వీళ్ళు ఇచ్చే స్పీచ్ని, సెర్మన్ ఉపన్యాసాన్ని ఆ విధంగా పిలుస్తారనమాట. డ్యూరింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ముస్లిమ్స్ స్టాండ్ ఫేసింగ్ మెక్కా. వాళ్ళు నిల్చుని మసీద్ వైపుకు తిరిగి ఉంటారు. ఇన్ ఇండియా దిస్ ఇస్ టు ది వెస్ట్. అదే ఇండియాలో అయితే వెస్ట్ వైపుకు తిరిగి ఉంటారు అని చెప్తున్నారు. దిస్ కాల్ ది కిబ్లా. దీన్నే కిబ్లా అని పిలుస్తారు అని చెప్తున్నారు. ఇది చూడండి. ఓకే. The Delhi Sultans built several mosques in cities all over the subcontinent. These demonstrate their claims to the protectors of Islam and Muslims. Mosque also helped to create the sense of a community of believers. ఢిల్లీ సుల్తాన్ అనేకమైన మసీదులు కట్టారు ఈ ఉపఖండం అంతటికి. దీస్ డెమాన్స్ట్రేట్ దేర్ క్లైమ్స్ టు బి ప్రొటెక్టర్స్. వాళ్ళు ప్రదర్శించాలనుకున్నారు ఇస్లాం ముస్లిమ్స్ మతం యొక్క మసీదు చాలామందికి హెల్ప్ అవుతుంది. క్రియేట్ ది సెన్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీ. ఒక సెన్స్ ఆఫ్ కమ్యూనిటీని, బిలీవర్స్ని తయారు చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ముస్లిం మతాన్ని నమ్మే వాళ్ళని క్రియేట్ చేయడానికి ఈ మసీదులు అనేవి తోడ్పడతాయని వీళ్ళు అనుకున్నారు అని చెప్తున్నారు. హూ షేర్డ్ ఏ బిలీఫ్ సిస్టమ్ అండ్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇక్కడ వాళ్ళ నమ్మకస్తమైన సిస్టమ్ని ఒక కోడ్ రూపంలో కండక్ట్ చేస్తారు. ఇట్ వాజ్ నెసెసరీ టు ఎన్ఫోర్స్ దిస్ ఐడియా ఆఫ్ ఏ కమ్యూనిటీ బికాస్ ముస్లిమ్స్ కేమ్ ఫ్రమ్ ఏ వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్. ఈ ముస్లిమ్స్ అనేవాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. వీళ్ళకి అదనపు బలం కోసం ఈ కమ్యూనిటీ అనేది నిర్మించడం కోసం, అదనపు బలం కోసం ఈ మసీదులు అనేవి తోడ్పడతాయని వీళ్ళు భావించారు. ఇది చూడండి. మోత్కి మసీద్ బిల్ట్ ఇన్ ది రీజన్ ఆఫ్ సికందర్ లోధి బై హిస్ మినిస్టర్. లోధి అనే వాళ్ళ మినిస్టర్ చేత నిర్మించబడిన మోస్క్ ఇది. పైది చూసినట్టయితే ఇక్కడ చూడండి. మాస్క్ ఆఫ్ జమ్లీ కమలీ బిల్ట్ ఇన్ ది లేట్ 1520s. ఇది 1520లో నిర్మించబడింది. ఓకే. ఈ 2, 3, 4, 5 డయాగ్రామ్స్ని చూడమని చెప్తున్నారు. దాంట్లో సిమిలారిటీస్ని, డిఫరెన్సెస్ని చూసి నోటీస్ చేయమని చెప్తున్నారు ఈ మసీదులకు మధ్య. అలాగే 3, 4, 5లో చూపించిన ఎవల్యూషన్ ఆర్కిటెక్చర్ ట్రెడిషన్ అనేది కల్టిమినేట్స్ ఇన్ షాజహాన్స్ మాస్క్ ఇన్ ఢిల్లీ. ఇది షాజహాన్ ఢిల్లీ మసీదులో కూడా ఇది ఉంది అని చెప్తున్నారు. ఏ క్లోజర్ లుక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కన్సాలిడేషన్ అండర్ ది ఖల్జీస్ అండ్ తుగ్లక్స్. ఇది చూడండి. పరిపాలన విధానం అనేది కన్సాలిడేషన్ అంటే ఏకీకృతమైంది ఖల్జీ ఇంకా తుగ్లక్ పరిపాలనలో. దాని గురించి చెప్తున్నాను. ది కన్సాలిడేషన్ ఆఫ్ ఏ కింగ్డమ్ యాజ్ వాస్ట్ యాజ్ ది ఢిల్లీ సుల్తానేట్ నీడెడ్ రిలయబుల్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. ఈ ఏకీకృత పరిపాలనలో రాజ్యం అనేది చాలా విస్తృతమైంది, ఢిల్లీ సుల్తానేట్ అనేది. ఇంకా దీన్ని నమ్మదగిన గవర్నర్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. రేదర్ దాన్ అపాయింటింగ్ అరిస్టోక్రాట్స్ అండ్ ల్యాండెడ్ చిఫ్టెన్స్ యాజ్ గవర్నర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కూలీనులు, చిఫ్టెన్స్, గవర్నర్స్ వీళ్ళందరూ అపాయింట్ అయ్యారు రేదర్ దాన్గా అని చెప్తున్నారు. ది ఎర్లీ ఢిల్లీ సుల్తాన్స్ ఎస్పెషల్లీ ఇల్టుట్మిష్. ఈ ఢిల్లీ సుల్తాన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ గవర్నర్స్ గురించి చెప్తున్నాం కదా, దాంట్లో ఇల్టుట్మిష్ ఒకరు. ఫేవర్డ్ దేర్ స్పెషల్ స్లేవ్స్ పర్చేస్డ్ ఫర్ మిలిటరీ సర్వీస్. ఇతను చేసిన ఫేవర్ ఏంటంటే ఇతను ప్రత్యేకమైన బానిసలను మిలిటరీ కోసం కొనుక్కోవడం జరిగింది. కాల్డ్ వీళ్ళని బందగాన్ అని పిలుస్తారు. ఇన్ పర్షియన్లో అలా పిలుస్తారు స్లేవ్స్ని.
దే వర్ కేర్ఫుల్ ట్రైన్డ్ టు మ్యాన్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఆఫీసెస్ ఇన్ ది కింగ్డమ్స్. వీళ్ళకి చాలా కేర్ఫుల్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఆఫీసెస్, పొలిటికల్ ఆఫీసెస్, రాజకీయ ఆఫీసెస్ ఉంటాయి కదా, దాని కింగ్డమ్స్లో వీళ్ళు పెడతారు అని చెప్తున్నాం. సిన్స్ దే వర్ టోటల్లీ డిపెండెంట్ అపాన్ దేర్ మాస్టర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ మాస్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ది సుల్తాన్ కుడ్ ట్రస్ట్ అండ్ రిలే అపాన్ దెమ్, ఈ సుల్తాన్ వాళ్ళని నమ్మి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, దీన్ని నేను పార్ట్ 2గా తీస్తాను వీడియో, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయితే చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.